హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. మీరు చూస్తున్నారు అయ్యప్ప ప్లంబింగ్ వర్క్. ఈరోజు ఈడబ్ల్యూసి ప్లస్ ట్యాంక్కి ఎలా బిగించాలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. ముందుగా మనకు కావాల్సిన సామాన్ తీసుకున్నాను. స్పిరిట్ లెవెల్, డ్రిల్ మిషన్, స్క్రూ డ్రైవరు. మనకి ప్లస్ ట్యాంక్కి వచ్చేసి న్యూ ఫీచర్ వచ్చిందండి. కొత్తగా మార్కింగ్ అనేది మనం ఇబ్బంది పడకుండా వాళ్ళు ప్లాన్ అయితే ఇవ్వటం జరిగింది. మీరు చూస్తున్నట్లయితే ఆ ప్లానింగ్ కనపడతా ఉంటుంది. అలా మనం కట్ చేసి దాన్ని జాగ్రత్త చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను కట్ చేసుకొని పక్కన పెట్టడం జరుగుతుంది. అలాగే మనకి ఈ ప్లస్ ట్యాంక్లో ఏమేమి సామాన్లు ఇచ్చారు, ఎలా టైట్ చేయాలనేది ఈ వీడియోలో మీకు చెప్తానండి. పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ముందుగా మనం ఆ ప్లస్ ట్యాంకీలోకి ఏమేమి సామాన్లు వచ్చినాయో చెక్ చేసుకుందాం. దానికి కావాల్సిన సామాన్లు అన్నీ రావటం జరిగిందండి. దానికి ఆటోమేటిక్ ఇన్లెట్ వాళ్ళది. ఆటోమేటిక్గా వస్తే ఆటోమేటిక్ కట్ అయిపోతాయి. దానికి సంబంధించిన సైఫోన్స్, అలాగే లాంగ్ బెండ్ కూడా ఇచ్చారు. ముందుగా మనం ప్యారీవేర్ కంపెనీ అండి ఇది ట్యాంక్. సైఫోన్స్ అనేవి ఎలా ఉన్నాయో ఒకసారి వాచర్లు చెక్ చేద్దాం. వాచర్లు అనేది నీట్గా ఉన్నాయండి. ఒకటి లోన, ఒకటి బయట టైట్ చేయాలి. ముందుగా మనం దానిపైన ఇచ్చిన కవర్ని అది తీయటం జరుగుతుంది. అది లాక్ టైప్ ఇచ్చారండి. మనం జస్ట్ స్క్రూ డ్రైవర్ పెట్టి అలా ప్రెస్ చేయటం ఏంటో ఓపెన్ అయిపోద్ది. మనం డైరెక్ట్గా నొక్కటం ఏంటో ఆ లాక్ అనేది దాంట్లో సెట్ అయిపోద్ది. పైన ఉన్న గ్రిప్ అయితే తీయటం జరిగిందండి. సైఫోన్స్ బిగిస్తున్నాం. లోన ఒక వాచరు, బయట ఒక వాచర్ వేసుకోవాలి. దీన్ని టైట్ చేయడానికి ఎటువంటి మనకి సామాన్లు అవసరం లేదు. ఎందుకంటే ప్యారీవేర్ కంపెనీ అతనే దానికి లాక్ అనేది ఇచ్చాడు. అది 2 సైడ్స్ రెంచి లాగా ఉపయోగపడుతుందండి. మొత్తం ప్లాస్టిక్కే ఆ కవర్లో ఉంది. మనకి కొన్ని సామాన్లు ఇచ్చారు, అవన్నీ జాగ్రత్తగా పక్కన పెట్టుకుందాం. ఒకదాని తర్వాత ఒకటి అనేది టైట్ చేయడం జరుగుతుంది. ముందుగా మన కంపెనీ అతను ఇచ్చిన లాక్ని తీసుకొని వన్ సైడు ఈ సైఫాన్ బిగించడానికి ఇచ్చాడండి రెంచి. దాన్ని బట్టి నీట్గా టైట్ చేసుకుందాం. మరీ హెవీగా అవసరం లేదండి, లైట్గా టైట్ చేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే వాచర్లు టైట్ అయిపోతాయి కాబట్టి. ఇది ఆటోమేటిక్ ఇన్లెట్ వాల్ అండి. వాటర్ రావటం అదే, కట్టేసుకోవటం అదే జరిగిద్ది. మనకి లెవెల్ సరిపోవటం ఏంటో దానికి ఉన్న బాల్ పైకి లేచిద్ది, అప్పుడు వాటర్ ఆగిపోద్ది. దీన్ని కూడా యాస్టీజ్గా లోన బయట వాచర్ వేయాలండి. కంపెనీ అతను ఇచ్చిన రేంజ్తోనే టైట్ చేసుకోవచ్చు. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు బాల్ అనేది అక్కడ ఉంది కదా, ఆ బాల్ అలా పైకి రావటం ఏంటో వాటర్ అనేది ఆగిపోవటం జరిగిద్ది. కిందకి వెళ్ళటం ఏంటో వాటర్ రావటం జరిగిద్ది. మనం ఎన్ని లీటర్ల కెపాసిటీ కావాలనేది స్క్రూ డ్రైవర్ పెట్టి మనం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోద్ది. అలా మనకి ఫ్లెక్సిబుల్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. దీనికి సైడ్ ఒక డమ్మీ ఇస్తాడండి. మనం ఇన్లెట్ ఎటు పక్క కావాలంటే అటు పక్క టైట్ చేసుకోవచ్చు. మనకి అటుపక్క అవసరం లేనికెళ్ళి ఆ డమ్మీ పెట్టేసుకోవటమే. ఇప్పుడు మనం స్విచ్ సైఫాన్స్ ఎలా బిగించాలో చూసుకుందాం. ఇది ప్లస్ అండి, ప్లస్ సైఫాన్ ఇది. దీనికి మనం టైట్ చేసుకోవటానికి లోన ఒక చిన్న బోల్ట్ టైప్ ఇచ్చాడు. ఆ బోల్ట్ అనేది టైట్ చేసేసుకోవాలి. మనం ఆ ప్లస్ నొక్కినప్పుడు ఆ సైఫాన్ ఎలా పైకి లేసిద్దో ఒకసారి మీకు ఆ టైట్ చేసాక అర్థమైద్ది. చిన్న స్క్రూ ఇచ్చాడండి, అది కూడా టైట్ చేసుకోవాలి. మీరు వీడియోలో చూసిన విధంగా అది ప్లస్ జరగటం అయితే జరిగిద్ది. ఇది గ్రిప్ అండి. వాటర్ అనేది ఎక్కువ వచ్చినప్పుడు పైన ఉన్న మూత తెరుచుకోకుండా ఇస్తారు. ఈ గ్రిప్ సిస్టమ్ ఉంటే మనకి ప్లస్ ట్యాంక్ అనేది వాటర్ ఎక్కువైనా కానీ అటు ఇటు జరగటం అనేది జరగదు. ఇది బెండ్ అండి. ప్లస్ ట్యాంక్లో వాటర్ ప్లస్ చేసినప్పుడు డైరెక్ట్గా కమౌండ్లోకి రావటం కోసం ఈ బెండ్ అండి. దీనికి ఒక వాచర్ కూడా ఇస్తారు. ఇది టెంపరీగా టైట్ చేసుకోవాలి మనం. ఎందుకంటే ఈడబ్ల్యూసి బేషన్కి మార్కింగ్ అండి. ఒక్కో చోట బేషన్ దగ్గర అయింది, ఒక్కో చోట బేషన్ అనేది ఎడంగా జరగటం ఉంటుంది. కాబట్టి టెంపరీగా టైట్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. వీడియోలో చూసిన విధంగా నాకైతే ఒక హాఫ్ ఇంచ్, ఒక 1 ఇంచ్ ఎక్కువ అయింది. అంటే మొత్తం అంగుళంన్నర ఎక్కువ అయిపోయింది. అందుకని చెప్పేసి నేను కొద్దిగా కట్ చేసుకోవటం జరుగుతుంది. నీట్గా అది కట్ చేసుకొని చెక్ చేసుకున్నాక ఒకసారి స్పిరిట్ లెవెల్ పెట్టి చెక్ చేసుకుందామండి. అది సమానంగా ఉందా లేదని తెలియటం కోసం మనం ఆ సెంటర్ ఉన్న లాక్ పిన్నికి కరెక్ట్గా మార్క్ అది చేసుకోవాలి. అలాగే టాప్ కూడా ఒకసారి మార్క్ చేసుకోవాలి.
ప్లస్ ట్యాంక్కి సెంటర్ నేను మార్కింగ్ చేశాను. మనం ఫస్ట్ ఇచ్చిన మెజర్మెంట్ ప్లానింగ్ ఉంది కదండి, ఆ సెంటర్కి కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని సైడ్లు కూడా లెవెల్కి ఉన్నాయో లేదో చెక్ చేసుకొని మనం డ్రిల్ పెట్టి మార్కింగ్ అది చేసుకుందాం. చూసారు కదా మార్కింగ్ ఎలా ఈజీగా అయ్యిందో. సేమ్ యాస్టీజ్ దానికి హోల్ అది వేసేసుకోవటమేనండి. హోల్ అది వేసేసుకొని మనం నీట్గా స్క్రూ అది టైట్ చేసుకుందాం. దానికి క్లిప్పులు ఇవ్వటం జరిగిందండి. ఆ క్లిప్పులు ఎలా ఉన్నాయో ఒకసారి మీరు చూద్దరు. కానీ మనకి టైట్గా ఉండటం కోసం మంచి స్ట్రాంగ్ గట్టిగా ఉన్న చీపురు పుల్లలని పెట్టడం జరుగుతుంది. చెక్కలు పెట్టుకోవచ్చు, రాయల్ ఫ్లెక్స్ పెట్టుకోవచ్చు, కానీ మాకు దగ్గరలో అవి ఏమీ లేవండి. అందుకని చెప్పేసి మంచి గట్టిగా ఉన్న చీపురు పుల్లలు పెట్టడం జరిగింది. ఇవి కూడా బాగానే టైట్ అవుతాయండి. కంపెనీ అతను ఇచ్చిన ఫ్లెక్స్ చూశారు కదా, సేమ్ ఫ్లెక్స్ని స్క్రూ డ్రైవర్ పెట్టి టైట్ చేసుకోవాలి. అవి ఒక విధంగా టైట్ అయ్యాక ఒక స్ట్రైట్ మార్కింగ్లో పెట్టుకుందాం. మీరు చూసిన విధంగా స్ట్రైట్గా ఉండాలండి. అది స్ట్రైట్గా ఉంటే ఆ క్లిప్ అనేది కాయటం జరిగిద్ది. ప్లస్ ట్యాంకీకి టూ సైడ్ కూడా 2 సైడ్లు క్లిప్స్ ఉంటాయండి. 2 టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకునేటప్పుడు స్టడీగా పెట్టుకొని టైట్ చేసుకోండి. మనం ప్లస్ ట్యాంక్ని టెంపరీగా టైట్ చేసిన దాన్ని తీసేసుకోవాలి. బెండ్ కన్ను ట్యాంక్కి అటాచ్ అవటానికి ఒక డూమ్ ఇచ్చారండి, అది పెట్టుకోవాలి. తర్వాత వాచర్ సెట్ చేసుకోవాలి. వాచరు ఈడబ్ల్యూసి బేషన్కి కొద్దిగా మీకు దగ్గరలో ఏమన్నా గ్రీజు కానీ ఏదైనా ఉన్నా రాసుకొని ఈజీగా టైట్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిన విధంగా మనం టైట్ చేసుకొని స్ట్రైట్గా లేపి ఉంచుకోవాలి. ఆ తర్వాత క్లిప్పులు ఉంటాయండి, ఆ క్లిప్పులకి అక్కడ సెట్ అయ్యేలాగా మనం మనం సెట్ చేసుకోవటమే, టైట్ చేసుకొని సెట్ చేసుకోవటమే. దానికి యాస్టీజ్ కాసిందండి. దాన్ని ప్లస్ ట్యాంకీకి బెండ్కి అడాప్టర్ని టైట్ చేసుకోవాలి నీట్గా. తర్వాత డూమ్ని టైట్ చేసుకోవాలి. ప్లస్ ట్యాంక్ అయితే నీట్గా సెట్ చేసామండి. ఇది పెట్టే మనం పైపు వాటర్ సౌండ్ రాకుండా అండి, మనం లెట్రిన్కి వెళ్ళినప్పుడు ఆ వాటర్ సౌండ్ అనేది రాకుండా అది ఇవ్వటం జరిగింది. దాన్ని కూడా పెట్టి టైట్ చేసేసుకున్నాం. ఇంకా ఆలస్యం ఎందుకండి, మొత్తం నీట్గా సెట్ చేసేసాం కాబట్టి నైలాన్ కనెక్షన్ అది బిగిచ్చేసేసి వాటర్ వదిలి చెక్ చేసేద్దాం. నైలాన్ కనెక్షన్ మీరు వీడియోలో చూసిన విధంగా టైట్ చేసుకోవచ్చు. నైలాన్ కనెక్షన్ అది టైట్ చేయటం అయిపోయిందండి. హెల్త్ ఫాసెట్ గన్ అది కూడా టైట్ చేసాము. ఇంకా ఆలస్యం ఎందుకు ఫ్రెండ్స్, ప్లస్ ట్యాంక్లోకి వాటర్ ఎలా వచ్చాయి అనేది ఒకసారి చెక్ చేద్దాము. నేను వాల్ వదిలి రావడం జరిగింది. వాటర్ అయితే స్పీడ్గానే వచ్చాయి. నేను పెట్టిన పైప్ నుంచి మీరు చూడొచ్చు వాటర్ అనేది ఎలా వస్తున్నాయో. అలా స్లోగా వాటర్ అనేది ఆ ట్యాంక్ని ఫిల్ అవ్వటం జరిగిద్ది. ఫిల్ అయ్యేటప్పుడు ఆ బాల్ అనేది పైకి లెగటం జరిగిద్ది. పైకి లెగేసాక వాటర్ అనేది కట్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఇది ప్లస్ ట్యాంకీలో ఉన్న ప్రాసెస్. ఒకసారి ఫ్లష్ కొట్టి చెక్ చేద్దాం వాటర్ అనేది ఎంత స్పీడ్లో వస్తున్నాయో. వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్తే.